ఎకరాలు భూసేకరణ చేసి అమరావతిని ప్రపంచంలోనే ఒక మంచి రాజధానిగా తయారు చేసి హైదరాబాద్ తయారు చేశా. దానికి దీటుగా మీ అందరికీ ఒక రాజధాని కడదామని సంకల్పించానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది గాని వచ్చుంటే ఈ రోజుకి మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ నేను కట్టినప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర ఎకరా 1,00,000 రూపాయలు. తర్వాత కట్టిన తర్వాత ఈరోజు చూస్తే ఎకరా 100 కోట్ల రూపాయలు. 100 కోట్లంటే 10,000 రెట్లు పెరిగిపోయింది. 100 ఇంటూ 1,00,000. అది సంపద సృష్టించే మార్గం. ఈ రోజు అమరావతి గాని పూర్తయింటే ఆ రోజు భూసేకరణ తీసుకున్న భూమి రైతులకు ఇచ్చిన తర్వాత 10,000 ఎకరాలు ఉంది. 10,000 ఎకరాలు 30 కోట్లకు అమ్ముకోనుంటే 30 ఇంటూ 10,000 3,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసే పని కూడా అవసరం లేదు. ఎప్పుడైతే మీరు అక్కడ బిల్డింగ్లు కట్టేటప్పుడు మీకు ఆదాయం వస్తుంది, సిమెంట్ లో ఎక్సైజ్ డ్యూటీ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. ఎకానమీ అంటే అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి వల్ల ఉపాధి వస్తుంది. జరిగిన అభివృద్ధి వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు. ఇవన్నీ నాశనం చేసి ఇప్పుడు చేతులెత్తేసిన ముఖ్యమంత్రి ఎన్నికలు అయిపోయినాక రాజీనామా చేస్తారు కానీ ముందే రాజీనామా చేశాడు. అది ఎలక్షన్ మేనిఫెస్టో కాదు. నేను ఓడిపోయానని రాజీనామా చేసి పారిపోతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కానీ బాధేస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత. అమరావతి పోయింది, పోలవరం పోయింది, స్పెషల్ స్టేటస్ పోయింది, చెప్పినట్టు అన్ని పోయి మీరందరినీ చూస్తే దగ్గర మీ అందరూ కూడా ల్యాండ్, శాండ్, వైన్ అన్ని కూడా ఇష్టానుసారంగా చేశాడు. నేను అందుకే ఈరోజు ఈ కొవ్వూరు సభ ద్వారా ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరందరూ సంకల్పం చేయాలి. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేస్తామని గట్టిగా సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది. మా తమ్ముళ్ళున్నారు. ఏం తమ్ముళ్ళు, ఉద్యోగాలు వచ్చాయా మీకు? వస్తాయా మీకు? జాబ్ క్యాలెండర్ ఏమైంది? డిఎస్సి ఏమైంది? అందుకే హామీ ఇచ్చా, నేను వస్తానే మొదటి సంతకం మా తమ్ముళ్లకు డిఎస్సి పైనే పెడతా. మెగా డిఎస్సి ఇస్తా. గ్రూప్ 1 పెడతా, గ్రూప్ 2 పెడతా, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా. ఇవి కాకుండా 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదిరి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అవి వస్తే అవసరమైతే ఇప్పుడంతా మన జనాభా లెక్కలు తీస్తాం, కుల గణన తీస్తాం. అంటే కులాల వారిగా జనాభా తీస్తాం, మేలు ఫిమేల్ తీస్తాం. నేను రేపు రాబోయేదిలో స్కిల్ గణన కూడా చేయాలనుకోండి, స్కిల్ సెన్సస్. ఈ యువత ఉన్నారు, వీళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, వాళ్ళకి ఎలాంటి స్కిల్ ఉంది, అవసరమైతే మీ ఆశయాలను నెరవేర్చడానికి ఎలాంటి స్కిల్ కావాలని ఇచ్చి మీ ఇంట్లో కూర్చొని నువ్వు పనిచేసే విధానానికి వర్క్ ఫ్రం హోం శ్రీకారం చుడతాను. ఇప్పుడు ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెం ఉంది, నెల్లూరుకి 15 కిలోమీటర్లు. ఇక్కడే అవసరమైతే ఒక హైటెక్స్ టవర్ కట్టి ఇక్కడి నుంచి ప్రపంచంలో ఉండే కంపెనీలకి మీరు పనిచేసే విధానానికి మేము శ్రీకారం చుడతాం. అదే మరిగా అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతాం.